గుడ్ మార్నింగ్. మీరు చూస్తుంది 6 టీవీ. నేను ఆనంద్. ముందుగా అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి మనం చూద్దాం. మొదటిగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. ఔటర్ టోల్ టెండర్లపై విచారణ సిబిఐ లేదా అదే స్థాయి సంస్థతో చేపట్టాలి. రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ విస్తరించాలి. హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ తరహా పర్యటనకు అభివృద్ధి. ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ప్రస్తావించినటువంటి యొక్క అంశం మనం చూడొచ్చు. ఇక 4న ఆదిలాబాద్, 5న సంగారెడ్డి. రాష్ట్రంలో ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇక పలు ప్రాజెక్టుల ప్రారంభం సహా శంకుస్థాపనలు, సభలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఇక రాధారెడ్డి దంపతులకు అకాడమీ రత్న అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక అంశం చూస్తా ఉన్నాం. ప్రకటించిన కేంద్ర సంగీత నాటక అకాడమీ మరో 5 ప్రముఖులకు అదే పురస్కారం. 92 మందికి ఈ అవార్డు ప్రదానం చేసినటువంటి అంశం చూడొచ్చు. ఇక 2029 నుంచి జమిలీ నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యయనం. 3 దశల్లో అన్ని అసెంబ్లీల గడువు సర్దుబాటు, కీలక సిఫారసులకు సిద్ధమవుతున్న న్యాయ కమిషన్ అనేటువంటి అంశం మనం ఇక్కడ చూడొచ్చు. మరొక అంశం చూస్తున్నాం. నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక 11,062 పోస్టులు విడుదల. మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు. 2023 నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా కూడా ఇక్కడ చెప్తున్నటువంటి అంశం చూడొచ్చు. రైట్, మరొక అంశం చూద్దాం. కాళేశ్వరం స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం. బారస అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది. కేసీఆర్ అక్కడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి అని ప్రస్తావించారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి చేసినటువంటి ఒక అంశం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి అంశం చూస్తే మనకి క్లియర్ కనిపిస్తా ఉంది. కాచుకో జగన్, సిద్ధం అంటున్న నీకు యుద్ధం చూపిస్తా అనేటువంటి ప్రస్తావన జగన్ చేస్తా ఉన్నారు. పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవనే కాదు. వైసీపీ గుండాలు బెదిరిస్తే మక్కలిరగొట్టి మంచం మీద పెడతా. బాబు అనుభవం రాష్ట్రానికి కావాలి. ఆయన నవనగర నిర్మాత, ఉపాధి కల్పించిన వ్యక్తి. అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నా. ఇటుకతో ఇల్లు కడుతున్నాం. తాడేపల్లి జగన్ కోట బద్దలు కొడతాం అనేటువంటి ప్రస్తావన జనసేనాని హెచ్చరికలు చేసినటువంటి అంశం చూడొచ్చు. మరొక అంశం జయం. టీడీపీ జనసేన పొత్తు గెలవాలి, రాష్ట్రం గెలవాలి. టీడీపీ అగ్నికి జనసేన తోడైంది. ఇక అన్స్టాపబుల్. ఇక కలయిక మా కోసం కాదు, రాష్ట్రం కోసం. బడుగు లేని అభివృద్ధి, కోతలు లేని సంక్షేమం కావాలి. దాంతోపాటు ఐక్యత చెడగొట్టాలనుకునే వారికి కుట్రలు తిప్పికొట్టండి. కష్టపడిన నేతలకు, కార్యకర్తలకు న్యాయం చేస్తాం. పులివెందులలోనూ జగన్ ఓడిస్తాం. తర్వాత హూ కిల్డ్ బాబాయికి దమ్ముంటే జవాబు ఇవ్వాలి. ఎదుగుతున్న చెట్టు లాంటిది వైసీపీ జగన్ గొడ్డలి వేటు. ఇలాంటి సైకోను భరించడం అవసరమా అంటూ బాబు వ్యక్తం చేసినటువంటి ఒక అంశం చూడొచ్చు. మరొక అంశం చూద్దాం. మా చెడ్డ మావయ్య, విద్యార్థులపై జగన్ మామ కాఠిన్యం అనేటువంటి అంశం ఇక్కడ చూస్తా ఉన్నాం. విద్యా హక్కు కింద చేరిన చిన్నారులకు అమ్మఒడి నుంచి ఫీజులు కట్టాలని హుకుం జారీ చేశారు. అలాగే కట్టని వారికి 3 రోజులు గడువు విధించారు. ఈలోగా కట్టించాలని డిఈఓలకు ఆదేశాలు జారీ చేసినటువంటి ఒక అంశం చూస్తున్నాం. ఇక ఆర్డీఈ చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు ప్రభుత్వమే చెల్లించాలని చెబుతున్న చట్టం బాధితుల నుంచి తప్పించుకునే ఎత్తుగడ ఇస్తున్నటువంటి అంశంగా ఇక్కడ చూడొచ్చు. ఇక ఆత్మగౌరవం లేని చోట ఉండలేం. వైసీపీకి ఎంపీ మాగుంట రాజీనామా చేసినటువంటి అంశం చూస్తున్నాం. నేడో రేపో టీడీపీలో చేరేటువంటి అంశం కూడా కనిపిస్తా ఉంది. ఇక వైసీపీలోకి ఐఏఎస్ విఆర్ఎస్ తీసుకున్న ఇంతియాజ్ ఉద్యమ్ దరఖాస్తు మధ్యాహ్నమే ఆమోదం. సాయంత్రానికి ఉత్తర్వులు. చేరికపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అంశంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక జగన్ బీజేపీ నాయకుడే. రేపు తిరుపతిలో హోదా సభ నిర్వహించేటువంటి అంశం కనిపిస్తా ఉంది. ఇక షర్మిలకు సంబంధించి మరొక అంశం చూద్దాం. జంతర్ మంతర్ జాబితా 5 పేర్లతో వైసీపీ 8వ లిస్టు. బంధువులు బదిలీలతో సరి. గుంటూరు ఎంపీ కందుకూరులో సవరణలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎట్టకేలకు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డికి ఇచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక సిద్ధం కాలేదు జగన్ మేధరమెట్ల సభ 3 నుంచి 10కి వాయిదా. జన సమీకరణపై నాయకుల నుంచి దక్కని భరోసా అనేటువంటి అంశం చూస్తా ఉన్నాం. సిద్ధం కాలేదు అంటే జగన్ మేధరమెట్ల సభకు సంబంధించినటువంటి అంశం చూస్తే 3 నుంచి 10కి వాయిదా వేసినటువంటి అంశాన్ని చూడొచ్చు. రైలు డి 12 మంది మృతి. అగ్ని ప్రమాద అనుమానంతో ఆగిన అంగా ఎక్స్ప్రెస్ దిగి పక్క ట్రాక్ పై నడిచి వెళ్తుండగా దూసుకొచ్చిన మెము ట్రైన్. జార్ఖండ్ లో ఈ దారుణం జరిగినటువంటి అంశం చూస్తున్నాం. రైలు ఢీకొని 12 మంది మృతి చెందినటువంటి అంశం చూస్తున్నాం. ఇక 2029లో జమిలీ లా కమిషన్ ఓకే అనేటువంటి అంశం చూస్తున్నాం. ఇక మరొక అంశం ఏంటంటే 100 రూపాయలతోటి మాత్రతో క్యాన్సర్ కు చెక్ పెట్టేటువంటి ఇక్కడ అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక ఉమ్మడిగా ఉప్పొంగిన జెండా. టీడీపీ జనసేన సంయుక్త సభ సక్సెస్.
అది ఆది నుంచి అధికార అవాంతరాలు, ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా చెక్ వేదిక వద్ద ఏర్పాట్లైన ఆంక్షలు అయినా వెనక్కి తగ్గని శ్రేణులు అనేటువంటి అంశం ఆంధ్రజ్యోతిలో మనకి క్లియర్ కనిపిస్తా ఉంది. మరొక పేపర్లో ఉన్నటువంటి అంశం చూస్తున్నాం. దిశ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూస్తే హెచ్ఎండిఏలో విజిలెన్స్ దాడులు, అమీర్పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లో ఆఫీసులు సోదాలు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఫైళ్లు పరిశీలన, బాలకృష్ణ మంజూరు చేసిన లేఅవుట్లు, నిర్మాణ అనుమతులపై స్టడీ చేస్తున్నటువంటి అంశం చూస్తున్నాం. ఇక్కడ నేడు కొనసాగనున్న తనిఖీలు అనేటువంటి అంశం ఇక్కడ హెచ్ఎండిఏలో చూస్తా ఉన్నాం. ఇక సెల్ ఫోన్ పజిల్, పొడి అక్షరాలతో పేర్లు ఫీడ్, రిమాండ్లకు డ్రగ్స్ పేడ్లర్లు సయ్యద్ అహ్మద్ అలీ కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకోవాలని నిర్ణయం చేసుకున్నారు. దాంతోపాటు పరారులోనే యూట్యూబ్ నటీమణులు లిషి శ్వేత 2 రోజులు గడువు కోరిన దర్శకుడు క్రిష్ అనేటువంటి అంశం చూస్తున్నాం. ఇక మరొక అంశం చూద్దాం. మళ్ళీ పాత కథే, ముఖం చాటేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఒక్కసారి తెలంగాణ భవన్ కు వచ్చారు. అధినేత కనిపించక నైరాశ్యంలో క్యాడర్, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక 2000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, పట్టుకున్న డ్రగ్స్ చూపుతున్న నేవీ అధికారులు ఇక్కడ మనకు విజువల్లో క్లియర్ కనిపిస్తా ఉంది. పట్టుకున్న అంటే 2000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేతకు సంబంధించినటువంటి ఇమేజ్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక 3300 కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్, గుజరాత్ లోని పోర్బందర్ వద్ద పట్టుకున్న నావీ, ఎన్సీబీ, ఏటీఎస్ లకు అమిత్ షా అభినందనలు తెలిపినటువంటి అంశం మనం ఇక్కడ చూడొచ్చు. మరొక అంశం చూద్దాం. దెబ్బ మీద దెబ్బ, చిక్కుల్లో ఐఏఎస్ అరవింద్, ప్రస్తుతం ఆయన మెడకు ఓఆర్ఆర్ రిలీజ్ ఇష్యూ. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ రేరా బాలకృష్ణ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి అంశం చూస్తున్నాం. టెండర్ పై సమగ్ర దర్యాప్తునకు సర్కార్ ఆదేశం, నాడు వివరాలు ఇవ్వడానికి నిరాకరణ, సమర్థించుకుంటూ బహిరంగ స్టేట్మెంట్, కోర్టు కెక్కడంతో న్యాయమూర్తి అక్షింతలు వేసినటువంటి అంశం. నాడు పిసిసి చీఫ్ ను లెక్క చేయని ధోరణి, నేడు విచారణ ఎదుర్కోవాల్సిన అనివార్యత ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తా ఉంది. ఐఏఎస్ అరవింద్ కి సంబంధించినటువంటి అంశం చూస్తున్నాం. మరొక అంశం, ఓఆర్ఆర్ టోల్ లీజ్ పై ఎంక్వైరీ, అంటే ఇదే విషయంలో ఇదొక పాట మనం చూస్తున్నాం. సిబిఐ లేదా అదే స్థాయిలో మరో దర్యాప్తు సంస్థకు అప్పగించినటువంటి అంశం మనకు కనిపిస్తా ఉంది. ఇక అవకతవకలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. దాంతో పాటు బాధ్యులను గుర్తించేందుకు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఫైళ్లు మిస్ అయితే ఆఫీసర్లపై కేసులు పెట్టండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి చేశారు. హెచ్ఎండి అధికారులతో రివ్యూ రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి అంశంగా మనం చూడొచ్చు. మరొక అంశం, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి, మూడోసారి అధికారంలోకి రాగానే కొత్త శక్తితో వస్తా ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి చేశాడు. తర్వాత తమిళనాడులో పర్యటన అనంతరం దాంట్లో ఉన్నటువంటి మీటింగ్ సంబంధించి విషయాలకు వస్తే దేశంలోనే 2వ అంతరిక్ష కేంద్రానికి శంకుస్థాపన చేసినటువంటి అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ నేడు బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే అవకాశం, 6 పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ అవకాశం అంట. మరి వచ్చే నెల 4న రాష్ట్రానికి ప్రధాని మోదీ, మనం చూసాం ఇంతకుముందే ప్రధాని మోదీకి సంబంధించినటువంటి లిస్టుకి సంబంధించినటువంటి విషయాలు చూస్తున్నాం. ఇక రేపు మేడిగడ్డకు గులాబీ టీం, టీడీపీ అనుమతి కోరిన బీఆర్ఎస్ లీడర్లు. మార్చి 1న గులాబీ బృందం మేడిగడ్డ పరిశీలనకు వెళ్లనుంది. పరిశీలనకు అనుమతితో పాటు తగిన బందోబస్తు కల్పించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు బుధవారం డీసీపీ రవి గుప్తాను కలిశారు. ఇంకా రూట్ మ్యాప్ అందజేశారు. బందోబస్తు కల్పిస్తామని డీసీపీ హామీ ఇచ్చినట్టు ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. రైట్, ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ ఇవాళ 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్. మరొక అంశం, ఎంపీ అభ్యర్థులు కావలను లోక్సభ బరిలో నిలిపేందుకు అన్ని పార్టీల వేట వేస్తున్నటువంటి ప్రధాన అంశంగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మెజార్టీ స్థానాల్లో ఆయా పార్టీలకు బలమైన క్యాండిడేట్లు కొరత ఉన్నటువంటి ప్రధాన అంశంగా ఇక్కడ చూడొచ్చు. అభ్యర్థులను డిసైడ్ చేయడంలో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్, క్యాండిడేట్ల విషయంలో కాస్త బెటర్ అనిపించుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితి దయనీయం. ఉన్న కొద్ది మంది పక్క చూపులు పడతా ఉన్నారు. జంపింగ్ల పైన పార్టీల ఫోకస్, పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రధాన అంశంగా మనం చూడొచ్చు. ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై ఎంక్వైరీ, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినటువంటి ప్రధాన అంశం చూడొచ్చు. ఇక బ్రాండెడ్ పేర్లతో బియ్యం దందా, రాజేంద్ర నగర్ లో 10,000కు పైగా బస్తాల్లో నిల్వ, గోదాం సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు. ఇక స్టీమ్డ్ రైస్ తెప్పించి పాలిష్ చేస్తున్నట్టుగా గుర్తించినటువంటి ప్రధాన అంశంగా మనం ఇక్కడ చూడొచ్చు.
అది రైస్ కి సంబంధించినటువంటి విషయం. ఇక మరొక అంశం, పట్టాలు దాటుతూ ఉండగా ట్రైన్ ఢీ 12 మంది మృతి చెందారు. అలాగే అంతర్జాతీయ పార్టీల ఆదాయం 3072 కోట్లు. 2022-23లో దేశంలోని 6 జాతీయ పార్టీలకు దాదాపు 3077 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక అందులో ఒక బీజేపీకే 2361 కోట్లు వచ్చినట్టు ఏడీఆర్ వెల్లడి చేసినటువంటి ఒక ప్రధాన అంశం మనం చూస్తున్నాం. ఇక గుజరాత్ తీరంలో 3300 డ్రగ్స్ సీజ్ చేసినటువంటి ప్రధాన అంశం మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటు బ్రాండెడ్ పేర్లతో బియ్యం దందా మనం చూసాం. స్టీమ్డ్ రైస్ తెప్పించి పాలిష్ చేస్తున్నట్టుగా గుర్తించారు. కొంచెం జాగ్రత్త అని కూడా చెప్తా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో హైడ్రామా కూలిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కిన సుకు సర్కార్ బీజేపీ ఎమ్మెల్యేలను బహిష్కరించి అసెంబ్లీలో బడ్జెట్ కు ఆమోదం. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తో మైనార్టీలో పడ్డ ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోవాలంటూ ప్రతిపక్ష బీజేపీ డిమాండ్. ఎమ్మెల్యేల బహిష్కరణతో జాగ్రత్త పడ్డ కాంగ్రెస్ అనేటువంటి ప్రధాన అంశం మనం చూస్తా ఉన్నాం. ప్రధాన రాష్ట్రంలోనూ హిమాచల్ పరిస్థితి లోక్సభ ఎన్నికల తర్వాత అనూహ్య మార్పులు కూడా చోటు చేసుకున్నటువంటి అంశం అంటూ కూడా ప్రస్తావన చేశారు లక్ష్మణ్. అలాగే తుమ్మితే ఊడిపోయే ముక్కుల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులే లేరు, బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని కామెంట్ చేసినటువంటి ప్రధాన అంశాన్ని మనకు చూడొచ్చు. ఇక మరొక అంశం చూస్తున్నాం, డేంజర్ కెమికల్స్ తో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ క్లియర్ చూస్తున్నాం. 700 కిలోలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. బేగం బజార్ అడ్డాగా ఈ దందా కుళ్ళిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారు చేస్తా ఉన్నారు. సేమ్ రంగు వాసన కెమికల్స్ మిక్సింగ్ చేసి దక్కన్ ట్రేడర్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సప్లై చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి 4గురిని అయితే అరెస్ట్ చేసినటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. ఇక రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి. సూర్యాపేట జిల్లాలో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 5గురు కూలీలు దుర్మరణం. సిద్దిపేట జిల్లాలో కారు బైక్ ఢీకొని 3 మృతి చెందినటువంటి అంశం అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు అయితే మనం ఇక్కడ క్లియర్ గా చూసాం. సో మరి